యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి విగ్రహం షేల్లా కనుమ అందజేస్తున్నారు ఆలయ అధికారులు. సత్యనారాయణ స్వామి టికెట్ ధరను 800 నుంచి 1000 రూపాయలకు పెంచారు. సత్యనారాయణ స్వామి టికెట్ ధరను 1000 రూపాయలకు పెంచి వ్రతంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి ప్రతిమ షేల్వా కనుమ అందజేస్తున్నారు. ఉదయం మొదటి బ్యాచ్ సత్యనారాయణ స్వామి వ్రతంలో ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, రెండవ బ్యాచ్ సత్యనారాయణ స్వామి వ్రతంలో ఆలయ ఈవో వెంకట్రావు పాల్గొన్నారు. అలాగే కొండ కింద వైకుంఠ ద్వారం ఎదురుగా ఉన్న సర్కిల్కి హనుమాన్ సర్కిల్ పేరుతో బోర్డు ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి అలాగే కొండపైన ప్రధానాలయం వద్ద అఖండ దీపారాధన ప్రక్కన ఏర్పాటు చేసిన నూతన టికెట్ కౌంటర్ ప్రారంభించారు. కొండపైన ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బందికి, కాంట్రాక్ట్ సిబ్బందికి ఆలయానికి వచ్చే భక్తులతో వ్యవహరించాల్సిన తీరుపై అవగాహన కల్పించారు. ఆలయ అధికారులు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న భక్తులకు స్వామివారి ప్రతిమ షేల్వా కనుమ అందజేయడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో ఈరోజు ప్రత్యేకంగా శ్రావణమాసం పురస్కరించుకొని శుక్రవారం పుష్యమి నక్షత్ర శుభ సందర్భంలో ఈరోజు హనుమాన్ సర్కిల్ ప్రారంభోత్సవం జరపడం జరిగింది. అంటే ఫోటో రూపకంగా ఇప్పుడు పెట్టినాము. భవిష్యత్తులో విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఒకటి హనుమాన్ సర్కిల్ అని, ఇంకొకటి గౌడ సర్కిల్ అని, ఇంకొకటి రామానుజ సర్కిల్, ఇంకొకటి యాదర్శి సర్కిల్గా ఈ విధంగా ప్రహ్లాద సర్కిల్ అని చెప్పి నామకరణం చేస్తూ, అంటే ఎవరైనా వచ్చినట్టయితే ఫలానా దగ్గర ఉన్నామని చెప్పి గుర్తింపుకు గాను ఈ సర్కిల్ ఏర్పాటు చేయడం. కాబట్టి భక్తులు, యాత్రికులు, స్థానికులు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని చెప్పి కోరుతున్నాం.